నువ్వు పక్క జరగమ్మా కొంచెం. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? అబ్బా నువ్వు దయచేసి ఇక్కడ ఉండకూడదు, నేను నిన్ను బంధిస్తాను. అది నిజమంటారా అమ్మా, నమ్మొచ్చంటారా? ప్రస్తుతం మనం చూస్తున్నాం అఘోర కేదార్నాథ్లో 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి. ప్రియా చౌదరి గారండి, మీకు నమస్తే. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాక నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మా? నువ్వు ప్రూఫ్ ఆడామని చెప్పి 2 రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫింగ్. చాలా చెప్తున్నాను. కింద సేవ చేసుకుంటా అన్న. ప్రియా చౌదరి గారు మీ పేరు మెన్షన్ చేశారు, మీరు మొత్తం బురిడీలు కొట్టిస్తున్నారు జనాలందరినీ కూడా. మీరు అంటున్నారు ప్రియా రా బిడ్డ ఈ సంగతి ఏదో చూస్తాడు, రా మాట్లాడదాం. అఘోరి గారు కొంచెం వెనక తిప్పండి. వాళ్ళెవరు అసలు చెప్పండి. ఏమండి వీళ్ళు మా అఘోరాలు, ఇదిగోండి మా కమ్యూనిటీ వాళ్ళు, ఇదిగోండి. ఆల్రెడీ అఘోరా కూడా చెప్పిండు, వాళ్ళు అఘోరాలు కాదు వెనకాల. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా మీద రేప్ అటెంప్ట్ అయింది. ఆ రేప్ అటెంప్ట్ అయితే నేను సచ్చదాన్ని బతికినా. నా మేనమామలు కాపాడిరు నన్ను. ఆ రోజు ఇజ్జత్ తాకు చేసుకుంటే మళ్ళీ అది ఎవడో కాదు. పోరాడాలి కదా ఈమె గురించి, ఎందుకు పోరాడట్లేదు? బురిడి బాబాలండి నమ్మే కాలం వచ్చి. హర 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 మహాదేవ. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు, అసలే నిజం ఉంది. లైవ్ లో ఉండగానే శివలింగం తీశాను. మళ్ళీ ఇది అబద్ధమని నమ్ముతారా, ఇది నిజమని నమ్ముతారా? చెప్పండి. ఓం నమ శివాయ.